వరంగల్లోని ఎంజీఎం హాస్పిటల్ ఆవరణలో ఉన్న ప్రభుత్వ హోమియో ఆసుపత్రిని సీజ్ చేశారు. అందులోని సిబ్బంది ఎవరికీ చెప్పపెట్టకుండా మూకుమ్మడిగా మేడారం జాతరకు వెళ్లిపోయారు. ఆసుపత్రికి తాళం వేశారు. అదే సమయంలో ఆయుష్ డైరెక్టర్ ఆకస్మిక తనిఖీకి వచ్చారు. తాళం వేసి ఉండడంతో షాక్ తిన్నారు. ఆగ్రహంతో హోమియో హాస్పిటల్ను సీజ్ చేసి వెళ్లిపోయారు. తాపీగా డ్యూటీకి వచ్చిన సిబ్బంది సీజ్ చేసిన తాళం తీసుకుని లోపలికి వెళ్లడం మరో వివాదంగా మారింది. వరంగల్లోని ఎంజీఎం హాస్పిటల్ ఆవరణలో ఉన్న ప్రభుత్వ హోమియో ఆసుపత్రిని సీజ్ చేశారు. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్లో అందిస్తారు. ప్రశాంత్, మొత్తానికైతే ప్రభుత్వ హోమియో హాస్పిటల్ సీజ్ చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది? ఎస్ఓనే వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో ఉన్నటువంటి ఆయుష్ హాస్పిటల్ను హోమియో వైద్యశాలను ఆయుష్ డైరెక్టర్ సీజ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటు వరంగల్ ఎంజీఎంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడపబడుతున్నటువంటి హోమియో వైద్యశాల సిబ్బంది అంతా కూడా చెప్పపెట్టకుండా మేడారం జాతరకు వెళ్లడంతో అదే టైంలో ఆకస్మిక పర్యటనకు వచ్చినటువంటి ఆయుష్ డైరెక్టర్లు తాళం వేసి ఉండడాన్ని చూసి నిర్గంధపోయారు. ఆగ్రహంతో అసలు ఈ హాస్పిటల్ నిర్వహణకు సంబంధించి పూర్తిగా డోర్లు క్లోజ్ చేసేసి సీజ్ చేశారు. ఈ యొక్క సీజ్ ను ఎవరు అతిక్రమించినా వారిపైన చర్యలు ఉంటాయని కూడా అక్కడ నోటీస్ అందించిపోయారు. అయితే యథావిధిగా డైరెక్టర్ సిబ్బంది ఈ రోజు సోమవారం మేడారం జాతర ముగించుకొని వచ్చి అక్కడ తాళాలు తీయడంతో అయితే ఇటు మిగతా ఎంజిఎం సిబ్బంది చూసి నిర్గంతపోయారు. తాళం సీజును ఎలా తీస్తారంటూ కూడా అటు ఎంజిఎం పరిరక్షణ సమితి వాళ్ళంతా కూడా ఆందోళన చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ఎంతో అటు కేంద్ర ప్రభుత్వము పేదలకు ఇటు ఇంగ్లీష్ మెడిసిన్స్ తో పాటు హోమియోపతి వైద్యాన్ని కూడా ప్రజలకు సౌకర్యాలు కల్పించాలి, మెడిసిన్స్ ను కూడా అందుబాటులో ఉంచాలని ప్రత్యేకంగా హాస్పిటల్లో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి అక్కడ సిబ్బందిని అదేవిధంగా మెడిసిన్ ని అందుబాటులో ఉంచింది. అయితే ఆ సిబ్బంది వాళ్ళ యొక్క విధులను మర్చిపోయి నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా అటు ఉన్నతాధికారులకు చెప్పపెట్టకుండా మేడారం జాతరకు వెళ్లడంతో అయితే వైద్య సిబ్బంది ఇటు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయుష్ డైరెక్టర్ సీజ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూస్తుంది సోని. అయితే తదుపరి చర్యలు ఎలా ఉంటాయని మాత్రం చూడాల్సింది సోని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రశాంత్.